హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 13వ తారీఖు మంగళవారం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయింది. మొత్తం మీద 1.5% దగ్గర 1300 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఇక మీడియా ఎంటర్టైన్మెంట్, పిఎస్యు బ్యాంక్, ఫార్మాలో ఆఫ్ కోర్స్ హెల్త్ కేర్ ఇండెక్స్లో కొద్దిగా గ్రీన్లో ఉండగా ఐటీ సెక్టర్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ అయితే దాదాపుగా అన్ని కూడా ఓపెనింగ్ గ్రీన్లోనే ఉన్నాయి. బట్ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. చూడండి, ఇక్కడ అడ్వాన్స్ క్వాంటిటీ అనేది అంటే షేర్స్ అనేది తగ్గిపోయి డిక్లైన్ అవుతున్న షేర్స్ అనేది రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సింపుల్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యొక్క స్లోప్ను బట్టి మార్నింగ్ అయితే పాజిటివ్ సెంటిమెంట్తో ఉన్నారు, బట్ స్లోగా టైం గడుస్తున్న కొద్దీ స్టేక్ అనేది ఎగ్జిట్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ఈ బోర్డర్లో టెన్షన్ అనేది పోయిందో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెష్గా లాంగ్స్ అనేది యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం షార్ట్స్ కూడా కవర్ చేశారు. చూడండి, ఇక్కడ 78,532 లాంగ్ యాడ్ చేశారు. 28,899 ఏంటంటే కాంట్రాక్ట్స్ అనేది షార్ట్స్ అయితే రికవర్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 1,08,431 కాంట్రాక్ట్స్ అయితే లాంగ్ అనేది యాడ్ చేసి పెట్టినారని చెప్పేసి డేటా చూపిస్తూ ఉంది. ఇక టాటా మోటార్స్ Q4 ప్రివ్యూ అనేది మనం తీసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది స్లిప్ అవుతుందని చెప్పేసి అట్లీస్ట్ 5%, JLR రెవెన్యూ కూడా 3% దాకా తగ్గిపోతుందని చెప్పేసి ఒక అంచనాలు అయితే ఉన్నాయి. మార్కెట్స్ ఎప్పుడైతే స్టేబుల్ అవడం అనేది స్టార్ట్ చేసిందో గోల్డ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం అయితే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, డిఫరెంట్ ఏరియాస్లో ఈ యొక్క ప్రైస్లు అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే 87,650 రూపాయలు 10 గ్రామ్స్కి అనేది 22 క్యారెట్ గోల్డ్ అయితే లభిస్తూ ఉంది. ఈ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి 95,620 రూపాయలు 10 గ్రాములకు అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి వేరే సెక్టార్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఇక్కడ కొన్ని సెక్టార్స్ అనేది ముఖ్యంగా చూడండి, బ్యాంక్ నిఫ్టీ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఇండిసెస్ ఏంటంటే ఓన్లీ 1.3% డిస్టెన్స్లో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ డిఫెన్స్, టూరిజం సెక్టార్స్ వచ్చేసరికి మనకి జస్ట్ 3% డిస్టెన్స్లో ఉన్నాయి ఆల్ టైమ్ హైక్ అనమాట. సో సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే బ్యాంక్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్, నిఫ్టీ బ్యాంక్లకు సంబంధించిన స్టాక్స్, దాని తర్వాత డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ అండ్ టూరిజం సంబంధించిన స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా ఇండిసెస్ దాదాపుగా ఏంటంటే 17 to 25% ఆల్ టైమ్ హైకి డిస్టెన్స్ నుంచి డిస్కౌంట్లో ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఆటో సెక్టర్కి సంబంధించిన హీరో మోటార్ కార్ప్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా 2% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 6% దాకా రైజ్ అయింది అండ్ కంపెనీ 65 రూపీస్ డివిడెండ్ అనేది కూడా క్లియర్ చేయడం అనేది జరిగింది. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే HSBC వాళ్ళు ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 42% పైకి వెళ్తుందని చెప్పేసి చెప్పడం, అట్ ద సేమ్ టైం బై రేటింగ్ కూడా ఇవ్వడం ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్ అనేది 550 రూపాయల దాకా పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే భారత్కి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో ఇండియాకి సంబంధించిన అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఎక్విప్మెంట్స్, మెషినరీ ఉన్నాయో దాన్ని యూజ్ చేయడం అనేది జరిగింది డిఫెన్స్లో. సో అవి చాలా అవుట్ పర్ఫామ్ చేసినాయి, మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వీటిని కొనియాడటం అనేది జరిగింది. ఎనీహౌ ఇంకా వీటిని డెవలప్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, స్టాండర్డ్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి, టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్గా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది కామెంటరీ. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు 10% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయినాయి. మెటల్ సంబంధించిన టాటా స్టీల్ స్టాక్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ అనేది ఇవ్వబోతుంది. బట్ అట్ ద సేమ్ టైం మోర్గన్ స్టెయిన్లే, CLSA వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళ యొక్క ఎబిటెడా మార్జిన్స్ కొద్దిగా తగ్గొచ్చు అని చెప్పేసి ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయి. అందుకే ముందుగానే ఎందుకు రిజల్ట్స్ వచ్చేదాకా అని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్స్ ఏంటంటే కొద్దిగా ఆఫ్లోడ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వార్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవడం అనేది జరిగింది. బట్ ఈ రోజు వచ్చేసరికి 4% దాకా డ్రాప్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణలో వీళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ప్రస్తుతం ఇమీడియట్గా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. సో దీన్ని మార్కెట్ అయితే నెగిటివ్గా డైజెస్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫిన్టెక్ పేటిఎం షేర్స్ వచ్చేసరికి ఈరోజు 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే చైనాకి సంబంధించిన అలీబాబా ఆర్మ్ ఒకటి అండ్ సింగపూర్కి సంబంధించిన యాంటీఫిన్ వీళ్ళిద్దరు ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ అనమాట. కొద్దిగా ఎక్కువగా స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు కొద్దిగా ఆఫ్లోడ్ చేస్తున్నారని చెప్పి
చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. అందుకని షేర్స్ అనేది ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. ఇక టెక్ మహీంద్రా షేర్స్ వచ్చేసరికి 2% దాకా పెరగడం అనేది జరిగింది. CLSA దీన్ని హై కన్విక్షన్ కాల్ అని చెప్పేసి చెప్తుంది. అంటే డెఫినెట్గా ఇది ఇంకా పాజిటివ్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక పాజిటివ్ అప్డేట్ కవరేజ్ అనేది కూడా ఇందుకు దోహదం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేఫిన్ టెక్ షేర్స్ వచ్చేసరికి 7% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే జనరల్ అట్లాంటిక్ వీళ్ళు వన్ ఆఫ్ ద ప్రమోటరు, వాళ్ళు కంప్లీట్గా ఎంటైర్ స్టేక్ అనేది ఆఫ్లోడ్ చేశారు, అంటే సేల్ చేశారనమాట. సో డెఫినెట్గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు, ప్రమోటర్స్ అనేవాళ్ళు ఏదైనా కంపెనీలో ఎగ్జిట్ అవుతున్నారంటే కొద్దిగా ప్యానిక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా సెల్ ఆఫ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రీమియమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ చూడండి పుట్ ప్రీమియమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగినాయి అని చెప్పేసి క్లియర్గా డేటా చెప్తుంది. దీని అర్థం ఏంటంటే మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ ప్రీమియమ్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోవడం అనేది జరిగింది. సో కాల్స్ అమ్ముతున్నారు, పుట్స్ బై చేస్తున్నారు. సింపుల్గా మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ ఈ రోజు ఉందని చెప్పేసి మనకు డేటా అడ్వైస్ చేస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.69 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే తక్కువ ఉంది. బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.81 అనేది చూపిస్తుంది. స్లైట్ గా మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో ఆఫ్ కోర్స్ ఈ రోజు ఎక్స్పైర్ అయింది, దీన్ని మనం కొద్దిగా తీసేద్దాం. ఇక నెక్స్ట్ వీక్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే 0.46 అనేది చూపిస్తుంది. అగైన్ ఏంటంటే దీంట్లో కూడా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే 1.05% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా కూల్ గా స్టేబుల్ గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మార్నింగ్ అయితే సిగ్నిఫికెంట్ గా రైజ్ అయింది. ఆఫ్ కోర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ గా రైజ్ అయింది. ఈ రోజు వచ్చేసరికి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. మార్నింగ్ మనం చూసినప్పుడు గ్రీన్ లో ఉంది, ప్రస్తుతం ఏంటంటే 66 పాయింట్లు నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే సిగ్నిఫికెంట్ గా స్ట్రాంగ్ గా పైకి వెళ్తూ ఉంది. సో ఒక రకంగా డాలర్ అనేది స్ట్రెంగ్త్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క లెవెల్స్ అనేది మనం మార్నింగ్ మెన్షన్ చేసుకున్నాం. సో ప్రాబ్లీ అప్పర్ సైడ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇమీడియట్ గా మనకున్న మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 24,592 ఆ లెవెల్ కూడా ప్రస్తుతానికి అయితే కొద్దిగా వోల్టైల్ చేసింది. సో ఇమీడియట్గా మనం ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ సపోర్ట్స్ కోసం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,500 అనేది రౌండ్ నెంబర్. ఆ రౌండ్ నెంబర్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ మార్నింగ్ ఒక లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అక్కడైతే స్టేబుల్గా ఉంది. బట్ ఎనీహౌ ఒకవేళ వీక్ అయిందంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కూడా ఇమీడియట్గా రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. చాలామంది ప్రాఫిట్ బుకింగ్లో మార్కెట్ అనేది చూస్తూ ఉన్నారు. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ అనేది ఈరోజు టెస్ట్ చేసింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్కి రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందా లేదా అనేది మనకి రేపు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డ్రాప్ అయిందంటే 80,504 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి గోల్డ్ ప్రీవియస్గా డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట. ప్రస్తుతానికి ఒక సపోర్ట్ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఇది పుల్ బ్యాక్ ర్యాలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రమ్ ద సపోర్ట్. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఎనీహౌ హయ్యర్ లెవెల్స్లో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. బట్ ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ బుల్స్ అనేది రెజ్యూమ్ చేశారు. సో ప్రాబబ్లీ ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్కి దిశగా ట్రావెల్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ డేటా అనేది అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించింది, యూఎస్కి సంబంధించింది. ఎనీహౌ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా మార్కెట్ అనేది రైజ్ అయింది కాబట్టి చాలామంది ప్రాఫిట్ అనేది బుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి ప్రాఫిట్ బుకింగ్ కంప్లీట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే. సో చూద్దాం, కొద్దిగా వోల్టైల్గా ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఉందని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.